నా పేరు గానుపెంట రమణారెడ్డి. మాది కల్సిపాడు మండలం చెన్నారెడ్డిపల్లె నేటివ్. మా నాన్న గానుపెంట పోల్రెడ్డి, మా అమ్మ సుబ్బమ్మ. మాది వ్యవసాయ కుటుంబము. నేను చదువు చెన్నారెడ్డిపల్లి ఆర్సిఎం స్కూల్లోనే చదవడం జరిగింది. 1998లో నేను మొదటిసారిగా టీచర్ పోస్ట్లో జాయిన్ అయినాను. అప్పుడు ఎంపీ యూపీ స్కూల్గా ఉన్నటువంటి కవలకుంట్ల పాఠశాలను జెడ్పీహెచ్ఎస్ స్కూల్గా మార్చడం జరిగినది 3 ఏళ్లలోనే. అక్కడ కూడా చాలా కష్టపడి అక్కడ మొదటి నుంచి నేను ఆదివారము, సెకండ్ సాటర్డే ఇట్లాంటి క్లాసులు నిర్వహించడం జరిగింది. అక్కడ చదివినటువంటి పిల్లలు ఒకతను బాంబే ఐఐటిలో సీటు సంపాదించాడు. అదేవిధంగా చాలామంది సాఫ్ట్వేర్లు అయినారు. దాదాపు 6 మంది డాక్టర్లుగా ఉన్నారు. ఆ తర్వాత పుల్లివీడు పాఠశాలకు రావడం జరిగింది. అక్కడ కూడా ఈ యొక్క పాఠశాలను ఎక్కువగా అభివృద్ధి చేసినాము. తర్వాత 2009లో ఈ యొక్క పాత ఉప్పులూరు పాఠశాలలో ఎంచుకోవడం జరిగింది. అక్కడ కేవలం 18 మంది ఉన్నటువంటి విద్యార్థులను 54 మందికి చేర్చడము. తర్వాత మోడల్ స్కూల్లో మా పాఠశాల ప్రతిభ ఎక్కువగా కనపరచడం జరిగింది. ఆ తర్వాత అక్కడ ఒక వాలంటీర్ని పెట్టి ఉదయము సాయంత్రము ట్యూషన్ చెప్పించినాము సొంత డబ్బులతోటి. అదేవిధంగా 2017లో పిట్టిగుంట పాఠశాలను ఎంచుకోవడం జరిగింది. అది మూతపడే పరిస్థితుల్లో ఉన్నటువంటిది. కేవలం 3 విద్యార్థులతో ఉన్నటువంటి ఆ పాఠశాలను 110 మందికి తీసుకురావడమే కాకుండా యూపీ స్కూల్గా ఉన్నత ప్రాథమిక పాఠశాలగా చేయడం జరిగింది. ఆ తర్వాత అక్కడ చాలా వరకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించి చాలామంది నవోదయ సైనిక స్కూల్ వచ్చినా కానీ వాళ్ళు అక్కడికి వెళ్లకుండా కార్పొరేట్ స్థాయి నారాయణ, చైతన్య, కేఆర్ గౌతమి ఇలాంటి పాఠశాలకు ఉచితమైనటువంటి విద్యతో సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ విషయాన్ని అన్ని ఆంగ్ల పత్రికలు, దేశంలో ఉన్నటువంటి అన్ని ఆంగ్ల పత్రికలు ప్రచురించడం జరిగింది. నాటి పాఠశాల ప్రిన్సిపల్ సెక్రటరీ బుడితి రాజశేఖర్ గారు కూడా ప్రత్యేకంగా నన్ను అభినందించడం జరిగినది. ఆ తర్వాత ఇక్కడికి 2025 జూన్ 16వ తేదీన కన్నమార్పల్లె పాఠశాలకు రావడం జరిగింది. ఇక్కడ కూడా అలాంటి పాఠశాలని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ కూడా కేవలం 2 నెలల్లో విద్యార్థులను 26 మందికి చేర్చడమే కాకుండా పాఠశాలలో ఎవరు చేయనటువంటి విధంగా ప్రజల సహకారంతో ఈ పాఠశాలను రాష్ట్రంలోనే అత్యంత అభివృద్ధిగా లాను ఏర్పాటు చేయడము, పాఠశాల ప్రహరీ గోడలు నిర్మించడము, పాఠశాల ప్రహరీ గోడకు పెయింట్ వేయించడము, అంతేకాకుండా స్మార్ట్ టీవీ, ప్రింటరు, సౌండ్ సిస్టము, తర్వాత దాదాపు ₹1,00,000 విలువ చేసేటటువంటి లైబ్రరీ బుక్స్ను కూడా ఏర్పాటు చేయడము. అంతేకాకుండా ఉదయము 7:30కు 7:45కు ప్రతిరోజు తప్పనిసరిగా రావడము చూసి ఈ యొక్క తల్లిదండ్రులు నా మీద నమ్మకం ఉంచినారు. వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఇక్కడ కూడా ఆదివారం కానీ 2వ శనివారం కానీ మధ్యాహ్నం వరకు తరగతులు బోధించడం జరుగుతుంది. ఇక్కడ కూడా పిట్టికుంట కంటే ఎక్కువగా కష్టపడుతానని, ఇంకా అభివృద్ధి చేస్తానని హామీ ఇస్తున్నాను. కడప జిల్లా కల్సపాడు మండలము లింగారెడ్డిపల్లె గ్రామ పంచాయతీలోని కన్నంవారిపల్లె గ్రామం ప్రాథమిక పాఠశాలలో కేవలం 4 మాత్రమే విద్యార్థులు ఉన్నారు. ఈ సంవత్సరము ఉపాధ్యాయుల బదిలీల ద్వారా రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత గానుపెంట రమణారెడ్డి గారు మా స్కూల్కు వచ్చి రావడంతో మా పాఠశాల వైభవము ఈయన విద్యా విధానం వల్ల గ్రామంలోని అనేక తల్లిదండ్రులు, పెద్దలు అందరి సహకారంతో విద్యార్థుల సంఖ్యాబలము 26 మందికి చేర్చినాము. అలాగే ఇంకా కొంతమంది ముందు ప్రైవేట్ పాఠశాలలో ఫీజులు కట్టి వాళ్ళు రాలేక కొంత ఇబ్బంది పడి ఈ సంవత్సరం రాలేకపోయినారు. ముందుకు మేము పంపిస్తాం అనే విధానంలో కూడా ఉన్నారు.
కానీ పాఠశాల విద్యాధోరణిలో మటుకు రమణారెడ్డి సారు వినూత్న శైలిలో ఆయన విద్యా విధానము తల్లిదండ్రులను పిల్లలను అందరినీ ఆకట్టుకొని అదేవిధంగా స్కూల్ను కూడా తన చొరవతో మేమందరము కూడా కలిసి మా పంచాయతీలోని పెద్దల సహకారంతో మా గ్రామస్తుల సహకారంతో కొన్ని నిధులు సమర్పించి ఆయన మెచ్చిన విధంగా ఆయన కూడా కొన్ని విధానాలతో ఈ విధంగా చేస్తే బాగుంటుంది ఈ విధంగా చేస్తే బాగుంటుంది అనడంతో మేము కూడా సహకరించి ఈ పాఠశాలను కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా తీసుకురావడం జరిగినది. మోక్షిత్, నేను మహానందిపల్లె గ్రామం నుంచి వస్తున్నా. నేను ఈ బళ్ళ చేయడం నుంచి బాగా చదువు మ్యాథ్స్ ఇంగ్లీష్ బాగా వస్తుంది మా రమణారెడ్డి సార్ వల్ల. గతంలో ఎక్కడ చదివేవాడివి? మహానందిపల్లెలో ఒక గవర్నమెంట్ స్కూల్ ఉంది, అక్కడ. ఇక్కడికి ఎందుకు వచ్చిండ్రు మీరు? ఈ సార్ వచ్చినని మేము చేరినాం. గతంలో మా పిల్లలకు 2 years ప్రైవేట్ స్కూళ్ళకి పంపించినాం. అక్కడ మ్యాథ్స్ మీద అస్సలు వాళ్ళకి అవగాహన లేదు, అసలు కూడిక అనేది కానీ తెలియటం లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ మ్యాథ్స్ అయినా ఇంగ్లీష్ అయినా అన్నీ బాగా నేర్పిస్తున్నాడు. రమణారెడ్డి సార్ పెట్టుకుంటా రమణారెడ్డి సారు పిల్లలకైతే బాగా చెప్తున్నారు. స్కూల్ కానీ బాగా అభివృద్ధి చేసిండ్రు. 3 ఉన్న పిల్లలకు 26 మంది దాకా పిల్లలకు చేసిండ్రు. బాగానే ఉంది సార్. ఎందుకు జాయిన్ అయ్యావు? ఇక్కడ సార్ బాగా చెప్తాడు. మ్యాథ్స్ ఐఐటి సిలబస్ కూడా బాగా చెప్తాడు. సండే సెకండ్ సాటర్డే చిన్న పండుగలకు కూడా వచ్చి చెప్తాడు. మీకు ఎలా అనిపిస్తుంది సార్ బోధన? సార్ బోధన బాగా అనిపిస్తుంది. నేను ఇంతకుముందు ప్రైవేట్ స్కూల్ చదువుతున్నాను. ఈ సార్ బాగా చెప్తున్నాను. ఇక్కడికి వచ్చిన ఆడ ఫీజు కట్టి కూతి మానేసి ఇక్కడికి వచ్చిన. సారు మాకు ఆడుకోవడానికి అన్నీ పెట్టించిండు, అందుకు వచ్చిన. బాగుంది. ఇంగ్లీషు మ్యాథ్స్ తెలుగు అవన్నీ చెప్తాడు, అర్థమవుతుంది. మై నేమ్ ఇస్ షాహిద్, స్టడీయింగ్ 5th class. నేను గతప్పుడు ప్రైవేట్ స్కూల్లో చదివింటే ఇప్పుడు ఈ స్కూల్కి వచ్చిన. ఈ స్కూల్కి వచ్చింటే సార్ అన్నీ తెప్పించిండు, మాకు ఆడుకోవడానికి మొత్తం తెప్పించాడు. రమణారెడ్డి సార్ మ్యాథ్స్ ఇంగ్లీష్ అన్నీ చెప్తాడు సారు. అన్ని బుక్కులు తెప్పించిండు, మ్యాథ్స్ అన్నీ మాకు చాలా బాగా అర్థమవుతుంది. సెంటెన్స్ ఫార్మేషన్ ఇంగ్లీష్ సెంటెన్స్లో తయారు చేయడానికి వర్డ్స్ అన్నమాట. ఈ వర్డ్స్ తోటి పిల్లలు సొంతగానే సెంటెన్స్ తయారు చేస్తారు ఇంగ్లీష్లో. ఆ విధంగా ఇవన్నీ యాక్షన్ వర్డ్స్. ఈ యాక్షన్ వర్డ్స్ తోటి పిల్లలు సెంటెన్స్ చదవగలుగుతుంటారనమాట. కాబట్టి ఈ యాక్షన్ వర్డ్స్ ఇదంతా చేసినాము. ఇక్కడ ఆపోజిట్ వర్డ్స్, యాక్షన్ వర్డ్స్ 1, 2 ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మ్యాథ్స్కు సబ్ట్రాక్షన్ ఎక్కువగా కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి వాటికి సంబంధించినటువంటి క్లాస్ కార్డ్స్ను ఏర్పాటు చేయడము జరిగింది. వీటితోటి 1st class పిల్లవాళ్ళు చాలా సులభంగా మ్యాథ్స్ను సబ్ట్రాక్షన్ చేసేటటువంటి విధానాన్ని ఏర్పాటు చేస్తున్నాము పాఠశాలలో. అదేవిధంగా పిల్లల యొక్క అభివృద్ధికి యాక్టివిటీ కోసము బిల్డింగ్ సెట్ను ఏర్పాటు జరిగింది. అదేవిధంగా వీటితోటి నంబర్స్ను తయారు చేయడము ఉంటుంది. ఇది కూడా బిల్డింగ్ సెట్ కోసమే ఉంటుంది. అదేవిధంగా ఇవి వచ్చేసి యాక్షన్ వర్డ్స్. వీటితోటి మ్యాచింగ్ చేయడము జరుగుతుంది. పిల్లలు ఈ వీటితో ఏం చేస్తున్నారు అనేటువంటిది ఇవి అక్షరాలతో ఈ పదాలతోటి మ్యాచింగ్ చేయడంతో వాళ్ళకి యాక్షన్ వర్డ్స్ అనేటువంటిది ఇంగ్లీష్ బాగుంటుంది. అదేవిధంగా ఇవి అసైనింగ్ ఆర్డరు, డిసైనింగ్ ఆర్డరు, తర్వాత ప్లేస్ వాల్యూ కోసము ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా చేస్తున్నారు. తెలుగు వచ్చేసి తెలుగు వర్డ్స్ పిల్లలు
సులభంగా అక్షరాలు గుర్తుపట్టడానికి ఇవి ఓల్డ్ లెటర్స్ను చేర్చడం జరిగింది. తెలుసుకోవడానికి కూడా పిల్లలకు ఈ విధమైనటువంటి టీఎంను ఉపయోగిస్తున్నాము. అదేవిధంగా మ్యాప్ వీటితోటి పిల్లలు